నీ ఇంట్లో క్షమించుకోకుండా మీరెవరైనా ఉంటే అది దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు, అది ప్రతికూలమైంది. నీ ఇంటి వారిని నువ్వు క్షమించాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎందుకు పగ? 10 సంవత్సరాలు మీరు మాట్లాడుకోరా? 5 సంవత్సరాలు మీరు మాట్లాడుకోరా? అమ్మా నాన్న రక్తంలో నుంచి మీ ఇద్దరు వచ్చారు, మీ ఇద్దరు కూడా ఒకటే. మీ ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోపోతే ఎట్లా? ఒకప్పుడు అత్తా కోడలు మాట్లాడుకోవట్లేదని వింటే ఈ రోజున అన్నాదమ్ములు మాట్లాడుకోవట్లేదు, అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకోవట్లేదు, అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకోవట్లేదు. అదేదో పెళ్లిళ్ళు అయిన తర్వాత కాదు, ఇంట్లో ఉంటూ కూడా వారు ఇంకా చదువుకుంటున్న సమయాల్లో, ఇంకెవన కాలంలోనే ఇంత ఘోరంగా ఉంటే రాబోచిన కాలాల్లో ఇంకెలా ఉంటారు? ప్రేమ చల్లారిపోతున్నటువంటి చెడదినాల్లో ప్రేమ కలిగి ఉండటకు దేవాతి దేవుడు ప్రయాసపడమంటున్నాడు. అందువలన నీ ఇంట్లో ఒకటి ఉండటం మంచిది కాదు. ఏంటది? క్షమించకుండా ఉండటం మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు క్షమించుకొని కలిసిమెలిసి జీవించడానికి ప్రయత్నం చేయాలి.